పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వచ్చేయాలి కదా మరి పెద్ద మనిషి ఏడముచ్చట్లకి మూతులు చంపి కూర్చున్నాడు అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? వీందో బతుకు వీందో కథ. వాడకు వయ్యారి బామలు, రోజు రోజుకు రంకుతనాలు, పూట పూటకు పుట్టుక దాగుడు. ఇదే కథ అయిపోయింది వీని బతుకుల బర్రె పెండ. అయ్యో నా మనవడు రాముడు అనేటోడు ఒకడు ఉన్నాడు, మరి వానికి ఏమన్నా దాచి పెడదాం, ఏమన్నా సంపాదించి ఉంచుదాం అన్న సోయి అయితే లేదు వీనికి. వీని బతుకుల కట్ట. అగో ఏందే తాత ఇల్లంతా తిరుక్కుంటా తిడుతున్నావు? ఎవరిని తిడుతున్నావు? ఎందుకు తిడుతున్నావు గంతగానము? ఎవన్నా గోసిల గొంగల్ పురుగు గాని తిట్టుకుంటానా? అవన్నీ నీకు అవసరమా? నేను తిట్టుకుంటా, నా ఇష్టం. యాళ్ళ కీడికొచ్చి ఇత్తులు కచ్చకాయలు అన్ని దీర్ఘాలు తీసుకుంటూ అడుగుతా అంటావు. నీ వార్తలు ఇవ్వ, నువ్వు చదువుకోరాదు, ఏమన్నా ఆయమడి పడతావు? ముసలోని బల్పు చూడమ్మా. ఏంటిదే తాత అని అడిగితే ఎట్లా శంకినేశం ఎత్తున్నాడో. సరే ఎవరిని తిడుతున్నావో చెప్పుకుంటామే గాని ఇంతకు దేనికోసం తేలాడుతున్నావో అదన్న చెప్పు. అరే మా తాత ముల్లెలు పిల్ల, వాడు పోంగ నా కోసం ఏమన్నా దాచిపెట్టిండా ఏందని దేవులాడతాను. కానీ ఓ చిన్న చిప్ప దొరుకుతలేదు, ఓ తపేల దొరుకుతలేదు. నేను బతుకులేకైతే పేరేమో పెద్దీర్కం, పనివేమో లేకిడీర్కం అన్నట్టు ఊళ్ళో మాత్రం ఓ పెద్ద పెద్ద పెగ్గెలు కొట్టిండట అప్పట్లో. కానీ ఏం లేదు, చిప్ప తప్పాలే. మీ తాత నీకోసం ఏం దాయలేదని సచిన ముసలోని గంతగానం తిడుతున్నావు గాని ఇప్పుడు నువ్వు మా కోసం ఏం సంపాదించి పెట్టినావు ముసలోడా? ఈ లేకిడి కాలంలో మిమ్మల్ని సాది సౌరిచ్చుడే పెద్ద గండమే, గుడ్డగూబ కండదానా. ఇంకా మీ కోసానికి నేను సంపాదించి ఇవ్వాల్సిన అవసరం ఉన్నదే, ఈయన తక్కువదానా? మరి మీ తాత పెద్ద మైసూర్ మహారాజాని నీకోసం నిధులు దాచిపెట్టింది అనుకుంటున్నావా? కళలు గాను కానీ అవి పడుకునేటప్పుడే గాను మంచిగుంటాయి, అంతేగాని పగటి కళలు నిజమైతే అనుకోకు, ఎల్లెల్కల వాడతావా? ఏం చేయి, మా తాత అంత లేకిడు అనుకొని సింపుల్గా తీసి పారేస్తాం. అయ్యింది వెనుకనే 80 ఎకరాల ఆసామట, ఎరికేనా ఆయన? అంటే అప్పట్లో ముసలోడు అన్ని ఎకరాల పొలం సంపాదించితే నువ్వు ఆ పొలానంత అమ్ముకొని జల్సాలు చేసుకుంటా మమ్మల్ని అప్పుల పాలు చేసినావు అన్నట్టు, అంతేనా? అయ్యో అంతగానం చెంగలియకు బొమ్మ. మా తాత 80 ఎకరాల ఆస్తి సంపాదించి ఇచ్చిండన్న ముచ్చట నిజమే, కానీ అది నాకో నా అయ్యకో ఇయ్యలేదే బొమ్మ. వాడిని లవర్లకు ఇచ్చుకున్నాడట. ఇంటెనక ఈరమ్మకు 20 ఎకరాలు, కొసవాడ కోరమ్మకు 12 ఎకరాలు, పక్కూరి పెంటమ్మకు 18 ఎకరాలు ఇచ్చిండట. ఇక మిగిలిన 20 ఎకరాలు నా అయ్య చేతిలో పెడితే వాడు తాగి తందానలాడి ఆ 1 ఎకరాలు అమ్ముకొని ఆఖరికి నా చేతిలో చిప్ప వెచ్చిండు. నేను ఇప్పుడు ఉపాసం వండుకుంటా కలో గంజో తాగి నా రెక్కలు ముక్కలు చేసి కట్టపడి కూలినాలు చేసుకొని 3 ఎకరాలు సంపాదించి మీ పెళ్ళిళ్ళు ఖర్చులు రయాలు అన్నీ ఎలా తీస్తే నీ అయ్యవ ఇప్పుడు నాకేం సంపాదించి ఇచ్చిళ్ళు అని నన్ను పేరు బదనం చేస్తాను. మీ కందల్లా కంప కొట్ట. అయ్యో ఏదో కోపంలో ఉన్నప్పుడు అంటే అన్నంగా తీయరాదే, దానికే మళ్ళేమో కొంచెం పడుతుంది. అది సరే గాని ఇన్నొద్దుల సంధి దేవులాడని మీ తాత ముళ్ళను ఇప్పుడే ఎందుకు దోలాడుతున్నావు అది చెప్పు. అరే ఇలా పొద్దుగాల మన శవన్ గాడు పేపర్లో ఒక వార్త చదివి చెప్పింది పిల్ల. మన దేశాన్ని ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించిన కాలంలో మన దేశంలో ఉండే ఒక వ్యాపారవేత్త ఆ ఇంగ్లీష్ వాళ్ళకు 35,000 రూపాయలు అప్పిచ్చినట్టు రాసి ఇచ్చిన అప్పు కాగితం ఇప్పుడు మనవనికి దొరికిందట. అయితే మా అప్పు పైసలు మాకు ఇవ్వాలని ఆ ఇంగ్లీష్ వాళ్ళని అడిగేటందుకు వీళ్ళు తయారవుతారట. గట్టనే మా తాత గిట్ల ఎవరన్నా గట్టనే 10 10 ఎవరికన్నా అప్పిచ్చి ఆ కాగితం రాసి మర్చిపోయిండేమో. ఆ కాగితాలు దొరకాయా అని చూస్తాను, కానీ ఏం లేవు. వచ్చి గోసిగుడ్డలు వెళ్తాను మీకు బస్సులోకి అయితే. అవును నిజమేనే తాత. 1917వ సంవత్సరంలో సేత్ జమాలాల్ రుతియా అనే వ్యాపారం నుంచి వెళ్ళి 35,000 రూపాయలు అప్పు తీసుకున్న బ్రిటిష్ పాలకులు రాసిచ్చిన కాగితము 109 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మన వాళ్ళకు దొరికిందటనే. ఆ అప్పు కట్టాలని బ్రిటిష్ సర్కారులకు నోటీసులు పంపించే ఆలోచనలు ఉన్నారట మన వాళ్ళు. 100 ఏళ్ళ కిందటనే 35,000 రూపాయలు అని అంటే రూపాయి వడ్డీ వేసుకున్న వడ్డీకి వడ్డీ వేసుకుంటా పోతే ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయల ఆమ్దాని అవుతుంది. అది గట్టనే మా తాత ఎవరికన్నా 10 10 అప్పిచ్చి కాగితం రాసి మర్చిపోయిండో ఏమో అని దేవులాడతానా. మీ తాతకు లవర్ల సోకు తప్ప ఆస్తులు కూడా పెట్టే సోయలేదని నువ్వే చెప్పినవు కాదే, మళ్ళా నీ కోసం అప్పులు ఇచ్చి కాగితాలు దాసిందని నువ్వెట్లా అనుకుంటావు చెప్పు. అది నిజమే పిల్ల. అసలు మా తాతగానికి మా బాపమ్మే అసలు పిల్లమా, లేకుంటే వానికున్న లవర్లల్లా మా ముసలిది కూడా ఒక్కట? ఇదే అంత చిక్కుతలేదు. లేకుంటే వాని లవర్లందరికీ 20 ఎకరాలు పంచిచ్చినట్టే మా అయ్యకు కూడా 20 ఎకరాలే ఎందుకు పంచిస్తాడు? అప్పు కాగితాలు కాదు, అసలు రహస్యం ఇది తెలుసుకోవాలి.
అప్పుడే వాని అప్పు కాగితాలు వాని ఆస్తుల ముచ్చట్లు అన్నీ బయటపడతాయి. అసలు వాని అసలు ఇల్లు ఏది ఇది తెలుసుకోవాలి మనం. తాత ఇప్పటికే నీ నెత్తెంటికలు తెల్లవాడి కాటికి కాలు చాపే ఇడుకొచ్చినావు. ఇప్పుడు నీకు ఈ సాహసాలు ఈ ఇన్వెస్టిగేషన్లు అవసరమానే ఉన్నదంట సంతోషంగా ఉండక. సరే మా తాతగాని సంగతి అచంక కానీ మన దేశాన్ని పరిపాలించిన ఇంగ్లీషోనికి అప్పిచ్చే అంత పెద్ద మనిషి అప్పట్లో మన దేశంలో ఉన్నారు అని అంటే అప్పుడు మన దేశం ఎంత ధనవంతమైనది ఉంటుంది పిల్ల. ప్రపంచమే మన దగ్గర చెయ్యి చాపి అడిగేంత ధనిక దేశం అటనే తాత మనది. కానీ మన దగ్గర ఉన్న మతాల మంటలు కులాల కులులు చేయబట్టి పారాయోళ్ళు మన దేశంలోకి జొరి మనల్ని వాలించి ఉన్నదంతా ఊడ్చుకోపోయిందట. అందుకే ఇప్పుడు చిప్ప మిగిలింది మనకు. కూడుబెట్టని కులాలు మానవత్వం లేని మతాలు మనిషిని ఎప్పటికీ ఎదగనియ్యాయి. చదువులు సమానత్వాలే మనిషి ఎదుగుదలకు సహకరించాలి. అది ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమో ఈ జనాలు. అయినా ఈ జనాలను అర్థం చేసుకొనియరు రాజకీయ నాయకులు. ఎందుకంటే వాళ్ళు తెలివి కల్లోళ్ళు లైన్లు అనుకో. ఈ నాయకుల ఆటలు సాగాయి కదా, అందుకే జనాలను తెలివి కల్లోళ్ళని కానియరు, వాళ్ళను తెలివి పెంచుకొనియరు. వీళ్ళ చేతుల్లోనే ఉంచుకుంటారు. నాయకులే అసలైన తెలివి కల్లోళ్ళు. పాస్ పనులోడు సంపాదిస్తే బంగారు పనులోడు మాయం చేసిండన్న ముచ్చట్లు మస్తుగానే విన్నాం గాని ఎన్నడో వెనకట 100 ఏళ్ల కింద తాతలు అప్పులు ఇచ్చిన కాగితాలు ఇప్పుడు దొరికితే కోట్లకు పడగలెత్త పోతున్న ముచ్చట్లు మాత్రం బాలే గమ్మత్ అనిపిస్తాయి పోన్రి. మరి నిజంగానే వాళ్లకు ఆ పైసలు దక్కుతాయో లేకుంటే మేము ఇయ్యమని బ్రిటిష్ సర్కారు మొండికేస్తుందో చివరికి ఏం జరుగుతుందో చూడాలి మరి.